హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు గోదావరి లక్కీ వ్లాగ్స్. ఈరోజైతే నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ఈ వంకాయలు, 6 ఉల్లిపాయలు పేస్ట్ పెట్టుకున్నానండి. ఉల్లిపాయ పేస్టు, కారము, అలాగే అల్లము, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు పేస్ట్ అండి. కొంచెం పసుపు, కూరకు సరిపడినంత సాల్ట్, 5, 6 పచ్చిమిరపకాయలు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, 2 రెమ్మలు కరివేపాకు. మనం గుత్తి వంకాయ వండుకునే ముందు ఇలా ఉప్పులో కోసుకోండి. ఉప్పు వాటర్‌లో వంకాయ కోసుకొని వేసుకోవాలండి, వంకాయ కందిపోకుండా. తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ ఏసుకోవాలి. తర్వాత వంకాయలన్నీ ఫ్రై చేసుకోవడానికి ఈ యొక్క ఆయిల్‌లో వేసుకోవాలండి. కొద్దిసేపు నేను మూత పెట్టేసి వంకాయలు మగ్గించుకుంటున్నాను. ఇలా నాకు 5 నిమిషాల తర్వాత వంకాయలన్నీ గోల్డెన్ కలర్‌లోకి అయితే మారుతున్నాయి. ఇంకా కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత మనమైతే ఈ వంకాయలన్నీ ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాం. నాకైతే వంకాయలన్నీ గోల్డెన్ కలర్‌లోకి అయితే వచ్చేసినాయండి. ఇవన్నీ మనం ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాం పక్కకి. తర్వాత అదే ప్యాన్‌లోని ఇంకా కొంచెం ఆయిల్ ఏసుకోండి. పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఏసుకొని ఫ్రై చేసుకుందాం లైట్‌గా. దాంట్లోనే ఆడుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ని కూడా ఏసేసుకుందాము. ఇది కొంచెంసేపు మగ్గనివ్వడానికి మనం ప్లేట్ పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందామండి. ఇలా మగ్గిన తర్వాత మనం బాగా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను నేను. ఇలా బాగా మగ్గిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ధనియాలు, జీలకర్ర ఆడుకున్న పేస్ట్ అయితే నేను దీంట్లో ఏసేసుకొని బాగా కలుపుకుంటున్నాను. తర్వాత మళ్ళీ నేను ఇదైతే మూత పెట్టేసుకుంటున్నానండి. కొంచెంసేపు మగ్గనిచ్చుకుంటున్నాను. ఇలా నాకు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం అన్నది పచ్చి వాసన అంతా పోయేదాకా మనం ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే తగినంత సాల్టు, కొంచెం చిటికెడు పసుపు, అలాగే కారము, తగినంత కారం ఏసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఇలా మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కూరకి సరిపడినంత వాటర్ ఏసుకోండి. నాకైతే 2 గ్లాసులు నీరు పట్టిందండి. మనం ఎక్కువ వేసుకోక్కర్లేదు దీంట్లో, ఎందుకంటే ఆల్రెడీ వంకాయని ఫ్రై చేసేసుకుంటాం కాబట్టి. ఒక చిన్న మంట తగలనిద్దాం. తర్వాత ఈ కూరలో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి ఏసుకోండి. చిన్నగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత 10 మినిట్స్‌కి నాకైతే ఇలా కుక్ అయింది. ఒకసారి మనం మరలా కలుపుకోండి. మరలా ప్లేట్ పెట్టేసుకోండి, కుక్ చేసుకోవాలండి. తర్వాత 5 నిమిషాలకు నాకైతే ఈ విధంగా కుక్ అయింది. మనకైతే వంకాయ దగ్గర పడింది కాబట్టి అడుగంటకుండా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఫైనల్‌గా మనం కొత్తిమీర అయితే వేసేసుకుందాము. ఇంకా మనం గ్యాస్ బంద్ చేసేసుకుంటే మనకి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా.
ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చిందనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా బాగా వస్తుంది. ఈ ఛానల్ అయితే మేము కొత్తగా స్టార్ట్ చేసుకున్నాము. దీంట్లో కుకింగు, వీటింగ్ ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మేము ఇంకా పెట్టడానికి. చాలా పర్ఫెక్ట్ అయితే వచ్చిందండి కూరైతే. ఫైనల్లీ గుత్తి వంకాయ కూరైతే ఈ విధంగా వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.